వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు చివరి సందేశం. కరెగుట్లలో నెలకొన్న మరోసారి హైటెన్షన్ వాతావరణం. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వేదిక అవుతున్న ఆంధ్రప్రదేశ్. పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరగబడ్డ సొంత గ్రామ ప్రజలు. టీటీడీలో అన్ని మతస్థులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్. ఇక వివరాలకు వెళ్తే, కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కల్లూరు మండలం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రామోపాల్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, గ్రామానికి ప్రచారం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన వేదికపై ఉన్న కాటసాని రామోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా కల్లూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారికి, ఈ మీటింగ్ వచ్చిన కాటసాని అభిమానులకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను గతంలో లీడర్లు కొన్ని ఊర్లలో మా లీడర్లను ఇబ్బంది పెడుతున్నారో మా లీడర్లు ఈరోజు అనుభవిస్తారు. ఈరోజు మీరు పెట్టే ఇబ్బందులు అనుభవిస్తారు. ఈరోజు మీరు పెట్టే కేసులన్నీ కూడా ఈరోజు మా వాళ్ళు పెట్టించుకుంటారు. అవసరమైతే జైలుకు పోతారు, వస్తారు. కానీ రేపు అన్న రోజు మళ్ళా మేము ప్రభుత్వంలో వచ్చిన రోజు మీరు ఎక్కడున్నా కూడా ఏమో ఈరోజు సర్లే మేము ఈరోజు వాళ్ళ గెలిచినారు రామోపాల్ రెడ్డి దగ్గరికి ఎవరైనా పక్క ఊరు లీడర్ని పిలుచుకొని పోతే అయిపోతుందిలే, పైన ఇది మనం పోయి ఏడ్చి కాళ్ళ పైన పడి ఆ రోజు మేము సొంతంగా చేయలేదు, పైన ఉన్న అధిష్టానం నుంచి వచ్చింటే చేసినాము అని చెప్తే అక్కడ రామోపాల్ రెడ్డి గారు ఇంటరేమో కానీ నేనుగా మా లీడర్ల అనవసరమైన మాటలు చేస్తున్నారు. వాళ్ళని తీస్తాడు. ఇది ఈరోజు ఇట్లుంది, ఈరోజు టీడీపీ వాళ్ళ పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే టీడీపీ వాళ్ళందరూ ఇది వాళ్ళ శాశ్వత, ఇంకా మేము ఇంకా కుర్చీలో కూర్చున్నాము, ఇంకా జీవితంలో మేము దిగము, మమ్మల్ని దేవుడు ఇట్లే కూర్చోబెడతాడు, మేము ఏది చేస్తే అదే నడుస్తుంది, అదే రాజ్యాంగము, రెడ్ బుక్ రాజ్యాంగము, అది ఇది అని చెప్పి ఉన్నారు. 40% ప్రజలు మన వెంట ఉండడానికి మనం ఏ సింగిల్ గా ఒకే నాయకుడు 3 పార్టీలు కలిసి మీకు అన్ని ఓట్లు వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే వ్యక్తి 40 ఓట్ల శాతంతో ఈరోజు తిరుగులేని నాయకుడుగా ఉన్నారంటే ఒక్కసారి మీరు మీకు ఇద్దరు కార్యదర్శులతో 5 మందితో, అంటే గ్రామానికి 9 మంది, వార్డుకు 5 మందితో ఖచ్చితంగా మీరు మన పార్టీ విలేజ్ కమిటీలతో పాటు వార్డు కమిటీలు కూడా వేయాలి. దాంతోపాటు 2 గ్రామాలకు కలిసి ఒక అబ్జర్వర్ను అంటే ఒక పరిశీలకుని ఖచ్చితంగా మండలంలో మంచి నాయకుడు, అందరితో మంచి సంబంధాలు కలిగిన వాళ్ళని ఆ ఊళ్ళను కాకుండా పక్క ఊళ్ళను ఖచ్చితంగా మనం పరిశీలకునిగా ఒకరిపై ఒకరిని ఆ 2 గ్రామాలకు కలిసి వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రామకృష్ణారెడ్డి అదేవిధంగా కార్యక్రమం కింద ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో సంబంధించిన మండలాలలో ఈరోజు కల్లూరు మండలము, కర్నూలు వార్డుకు సంబంధించిన 16 వార్డులలో ఉండే మన అన్ని నాయకులకు, కార్యకర్తలకి ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు తల్లి ఒడి కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు నిరుద్యోగులు ఉంటే మీకు ప్రభుత్వం నుంచి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఆ ఉద్యోగాలు రాకపోతే నెలకు 3,000 ఇస్తామని చెప్పడం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పొరపాటున కూడా
మన కష్టపడి పనిచేసి ఏ నాయకుని కూడా ఏ మాత్రం ఇబ్బంది జరిగినా కూడా క్షమించే ప్రసక్తే లేదు. అటువంటి వాళ్ళకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గోర్కలను కూడా కనీసం శంకుస్థాపన కూడా కనీసం డబ్బులు కూడా శాంక్షన్ చేయలేదన్నది తెలుగుదేశం నాయకులారా మీరందరూ ఒక్కసారి చరిత్ర 94 నుంచి 2004 వరకు మీ తెలుగుదేశం నాయకులు ఎస్ఆర్బీసీకి గోర్కల్ రిజర్వాయర్కి ఏం చేసినారో మీరు ఒక్కసారి రికార్డ్స్ తిరగబెట్టండి మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. ఆనాడు పనిచేసినారు, కానీ 2024లో మాత్రం మన వాళ్ళు కూడా నాయకులు కార్యకర్తలు నిరుత్సాహంగా పనిచేయడం వల్లనే మనం అనుకున్నంత పరిస్థితుల్లో మనం ఇబ్బంది జరగలేదు. రామగుండం కార్పొరేషన్ సమీపంలోని టీ జంక్షన్ వద్ద తీన్మర్ మల్లన్న దిష్టి బొమ్మను దగ్నం చేసిన అనంతరం జాగృతి నాయకులు మాట్లాడారు. ఖబర్దార్ తీన్మర్ మల్లన్న, మా కవితక్క జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. జాగృతి నాయకురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక బాధ్యయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిదని హితవు పలికారు. వెంటనే క్షమాపణ చెప్పాలి, ఇస్తున్నావా? జై కవితక్క, జై జాగృతి. ఈరోజు అధినేత తీన్మార్ మల్లన్న మరియు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడాన్ని పెద్దపల్లి తెలంగాణ జాగృతి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఆయనను వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బీసీల కోసం చెప్పగలుగుతున్నాడు, కానీ దానికి జరిగిన కారణాన్ని ఆయనే వివరించలేకపోతున్నాడు. ఈరోజు బీసీల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో మరి అందరికంటే ముందుండి మరి ఈరోజు కొట్లాడుతున్న కవితక్కకు స్వాగతించాల్సింది పోయి ఆమెను అవమానించే రీతిలో మాట్లాడడం వల్లనే ఈరోజు జాగృతికి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఆగ్రహించి మరి ఆఫీస్ మీద దాడికి కూడుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆయన గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఈ సందర్భంగా వారికి సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఒక ప్రజాప్రతినిధిగా మరి ఈ ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న నీ భాషను మార్చుకోవాలి, నీ రీతిని మార్చుకోవాలి, నీ పద్ధతిని మార్చుకోవాలని మరి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఈరోజు ఒక బాధ్యునిగా ఉన్నావు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నావు, మరి ఆదర్శంగా ఉండాలి ఈ రాష్ట్రానికి. నువ్వు మరి బీసీల పక్షాన ముందుండి పోరాటం చేస్తా అంటున్నావు అన్న. ఇవాళ నిన్ను ఎవరు కూడా బీసీల పక్షాన పోరాటం చేయొద్దని అనట్లేదు. మీరు పోరాటం చేయండి, మీ పోరాటం మీరు చేస్తున్నారు, జాగృతి పక్షాన మా పోరాటం మేము చేస్తున్నాము. దీంట్లో ఎవరి సంబంధించిన వాదన వాళ్ళది, ఎవరి సంబంధించిన పోరాటం వాళ్ళది. మనం అందరం కలిసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసేది పోయి మరి మనల్ని మనమే కించపరుచుకునే విధంగా ఈ రకంగా మీరు వ్యవహరించడం తప్పు. ఎంతైతే ఒక మహిళగా మరి తీన్మార్ మల్లన్న ఏదైతే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన చేసిన వ్యాఖ్యల్ని మరి తెలంగాణలో ఉన్న ఎవరు కూడా సహించరు. ఒక మహిళ మరి నీకు ఒక అక్క లేదా, ఒక అమ్మ లేదా అని అడగదలుచుకున్నాము. మీ ఇంట్లో వాళ్ళపైన కూడా ఈ విధంగానే మాట్లాడతామని అడగదలుచుకున్నాము. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకంటే గత 14 నెలలుగా మరి కవితక్క గారు బీసీ వాదనలో తలెత్తుకొని యునైటెడ్ పూణే ఫ్రంట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కీలకంగా కార్యక్రమాలు ముందు దశలో రావడానికి కారణం కవితక్క గారు.
మరి ఈరోజు ఢిల్లీలో పోయి కార్యక్రమాలు చేసినా, మరి ఇక్కడ గల్లీలో కార్యక్రమాలు చేసినా అది బీసీల కోసం అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు. ఒక బీసీ బిడ్డగా ఈ బీసీ ఈరోజు ఏదైతే మా అధినేత్రి కవితక్క గారి మీద చింతపండు మల్లయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఖండిస్తూ ఈరోజు రామగుండం జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు దిష్టి మూలదానం చేయడం జరిగింది. ఈరోజు తీర్మానం మల్లన్నకు ఒకటే చెప్తున్నాం, మల్లన్న బీసీల కోసం ఉద్యమం చేసినటువంటి కవితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కానీ ఏ జిల్లాలో కూడా బీసీ నాయకులు, బీసీ విద్యార్థి నాయకులు కానీ, బీసీ యూత్ కానీ మిమ్మల్ని ఎక్కడ తీరనియరు. అక్కడగా తీరనియడం, నిన్ను ఎక్కడ తీరనియరు. కబడ్దారు మళ్ళీ ఇంకోసారి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి వాక్యాలు నోరు అదుపులో పెట్టి మాట్లాడుకోవాలి. తినడానికి అన్నమే తింటున్నావు కదా, గడ్డి తినట్లే కదా, కనీసం మర్యాదగా మాట్లాడే ఒక ఎమ్మెల్సీ, మీ సోదరి లాంటి ఎమ్మెల్సీని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి మల్లన్న ఈరోజు మా వాళ్ళు పాయింట్ అయిపోయి కానీ రేపు నిక్కేరు కూడా ఇప్పుతాం మేము. కబడ్దార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయని భరత్ మాట్లాడారు. జై బీసీ, జై బీసీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించినందుకు సూచితంగా వారికి పాలాభిషేకం చేస్తున్నాం. వారికి వారి పార్టీకి పట్టుకుంటామని తెలియజేస్తూ వారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాయకత్వం, నాయన భారత్ నాయకత్వం, జై బీసీ, గుండా దంపతుల నాయకత్వం, తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం 47% రిజర్వేషన్ కల్పిస్తానడం హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉద్యమ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి, బీసీ మంత్రులకు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఆనాడు జూడో యాత్ర రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఇది కులగణన చేస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా కామన్ డిక్లరేషన్ పేరుతోని ఫుడ్ డిమాండ్ చెప్పిండు, ఇది ఇలా నెరవేరింది. మిగతా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోకుండా బీసీల వైపు ఉండాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున బీసీల వైపు ఉండాలని దయచేసి ఏదైతే స్టేట్మెంట్ ప్రభుత్వం ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా పనిచేయకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి గొడవలు చేయకుండా బీసీల పక్షపాతిగా ఉండి అందరూ కూడా రాజకీయ నాయకులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి. రానున్నటువంటి నామినేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ మిగతా పదవుల్లో కానీ బీసీలకు అత్యధికంగా శాతం బీసీలకు రేట్ ఇచ్చి గౌరవించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాలేజీ మైదానంలో అవుట్డోర్ ఆఫీసులో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు పత్రికా ముఖంగా మాట్లాడారు. ఈ నెల 22వ తారీఖు అంటే మనకి ఇక్కడ వచ్చేసి మంగళవారం కర్నూలులో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మన రాష్ట్ర డిఎఫ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంపవర్మెంట్ ఫోరం, దివ్యాంగుల సాధికారిత ఫోరం ఆవిర్భావ సభని ఏర్పాటు
మరి ఘనంగా చేయడం అయింది. ఈ కార్యక్రమానికి మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మన యొక్క దివ్యాంగ సోదర సోదరీమణులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము డిఎఫ్ ద్వారా మేము ఇక్కడ నుంచి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి అతీరత మహారథులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు. ప్రముఖ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ అధికారులు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని డిఎఫ్ ద్వారా కోరుకుంటున్నాం. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్ ఐక్యత, దివ్యాంగ్ ఐక్యత, జై దివ్యాంగ్, జై దివ్యాంగ్, జై. ప్రజాప్రతినిధులారా, ప్లాస్టిక్ నిషేధం వైపు అడుగులు వేయండి. పీఎంసీఎంలు ప్లాస్టిక్ నిషేధం వైపు చర్యలు. ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్లాస్టిక్ రహిత దేశంగా చూడాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొరకు సముద్రాలలో ప్లాస్టిక్ తీసివేస్తూ అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు జూలై నుంచి ప్లాస్టిక్ నిషేధం అంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు జగ్గంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్త నారాయణమూర్తి దమయంతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్న క్యాంటీన్ను కొత్తకొండ బాబు ముఖ్య అతిథిగా హాజరై అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు. ఒకసారి వెళ్తుండదు వచ్చేసి హోటల్ 1000 మీరు పెట్టండి
నంద్యాల జిల్లా బనగనపల్లె పట్టణం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బనగనపల్లె నియోజకవర్గం కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ పోస్టర్ను విడుదల చేసిన బనగనపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని రెడ్డి, నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, చెల్ల విఘ్నేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక ఇసుక టిప్పర్కు ఒక్కొక్క టన్నుకు 220 రూపాయలు ఈ బీసీ జనార్దన్ వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా నియోజకవర్గంలో అన్ని వైపులా ఇటు కొనసాగ కానీ అటు తాడిపత్రి కానీ మరి ఎక్కడ చూసినా కూడా చెక్పోస్టుల దగ్గర సొంతంగా ప్రైవేట్ వ్యక్తులు పెట్టి ఈ కేవలం 550 రూపాయలకు అమ్మవలసిన ఇసుక ఈరోజు 770 అమ్ముతా ఉన్నారు. మళ్ళీ ఇంటి దగ్గర తీసుకపోతే 200, దాదాపు 900 రూపాయలనే ఈరోజు ఒక ట్రాక్టర్ కొనాలని కూడా మరి పరిస్థితి ఉంది. ఒక టన్నుకు 900 రూపాయలు వసూలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు చాలా మంది బనగానపల్లి టౌన్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది కూడగలని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కూడా వేదాలు అంటే కేవలం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్పెంటర్లు ఉన్నారు. ఈరోజు కార్పెంటర్ల కోసం నేను ఒక కాలనీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 70 మందికి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక సీసీ రోడ్ చేసి పైప్ లైన్ ఇచ్చి కరెంట్ ఇచ్చి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఈరోజు అక్రమంగా ఆ కాలనీ కూర్చోడానికి ఈరోజు సిద్ధపడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొట్టుకున్నారు. విజయవాడలో కుక్క విషయంలో వివాదం, దారుణంగా కొట్టుకున్న 2 కుటుంబాలు. విజయవాడ పటమట పిఎస్ పరిధిలో తన మనవరాల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకువెళ్తున్న రామారావు అనే వ్యక్తితో జాగింగ్కు తన పెంపుడు కుక్కతో వెళ్తున్న అభి అనే వ్యక్తితో తన మనవరాలైన కుక్క వెళ్లడంతో ఘర్షణ ప్రారంభమైంది. కొద్ది క్షణాల్లో మాట పెరిగి దారుణంగా కొట్టుకున్న ఇరు కుటుంబ సభ్యులు. ఆడబిడ్డ కావాలని
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.